ఉరికిచ్చి కొడతారు. ఒక రోజు వస్తది కదా, వీళ్ళందరిని ఉరికిచ్చి కొడతారు ఆ దేశాల ప్రజలు. చూసినారు కదా మీరు శ్రీలంకలో ఏమైందో, చూసినారు కదా మీరు బంగ్లాదేశ్ లో ఏమైందో. అట్లాంటి పరిస్థితి తెచ్చుకోకంటే ముందు వాళ్ళు ముందు జాగ్రత్తగా పడి ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. కానీ బిలాల్కి తెలుసు భారతదేశానికి ఇది చేస్తే ఏమైతుందో తెలుసు వాళ్ళకి. హీ హిమ్సెల్ఫ్ ఇస్ ద విక్టిమ్ ఆఫ్ టెర్రరిజం అండి. వాళ్ళ తల్లిని కోల్పోయాడు అతను. అవును, ఆయన వాళ్ళ బాధితుడే కాబట్టి ఈయన కూడా బాధితుడు కాకుండా ఉండేందుకు అలాంటి కామెంట్ చేస్తా ఉన్నాడు. ఆయన మీద ఎక్కడ అటాక్ చేస్తారో, నేను మాట్లాడకపోతే నా మీద ఎట్లా అటాక్ చేస్తారో అని చెప్పి వాళ్ళు ముందుగా మాట్లాడుతున్నారు తప్పిస్తే, వాళ్ళకి ఏదో పొడుస్తాము, భారతదేశాన్ని ఇది చేస్తాం అది చేస్తాం అని అందరికంటే ముందే వీళ్ళే పారిపోయేటోళ్ళు. ఏ దుబాయ్కో ఏ లండన్కో పారిపోయే కుటుంబాలే అవి. అవకాశం వచ్చినప్పుడు పోయి పాలిస్తున్నారు, అవకాశం రానప్పుడు పారిపోతున్నారు దేశాన్ని వదిలిపెట్టేసి. రైట్. కిరణ్ గారు, ఇందాక మీరు ఏదో చెప్పారు. అంటే సార్, అంటే ఇప్పుడు నేను ఇక్కడ పాకిస్తాన్ వాళ్ళతో కూడా కలుస్తాను సార్. పాకిస్తాన్ వాళ్ళు కూడా చెప్పేది ఏంటంటే, ఇండియాలోను పాకిస్తాన్లోను ఒక మనిషి స్తంభం ఎక్కి బల్బు బాగు చేస్తుంటే కింద నుంచి 10 మంది అటుపక్క తిప్పు ఇటుపక్క తిప్పు అని చెప్తారే తప్ప